హలో. హలో. సార్ నమస్తే సార్, ఫ్రీగా ఉన్నారా? ఎవరు? సార్ నా పేరు రంగా అంటారండి. ఆ? నా పేరు రంగా అండి. రంగా. ఆ, ఏ ఊరండి? సార్ మా నార్పల్ అండి. చెప్పండి. అదేను ఎవరుగా బైబిల్ గురించి. ఎవరు గారు మీరు మీకు? సదానంద్ కాదండి, సదానందం గారే కదా మీరు? ఆ, ఓకే. మీరేంటంటే ఇక్కడ మొత్తం పాస్టర్లంతా ఎతుకుతూ వస్తూ ఉంటే అందరూ మీ నంబర్ ఇచ్చారు ఎక్కువ శాతము. నాకు ఒక ఆ. చిన్న డౌట్ ఉన్నాయి. ఆ డౌట్ కి ఏదైనా కంప్లీట్ గా మీరేమన్నా అర్థవంతంగా సమాధానం చెప్తారేమో అని దానికోసం నేను కాల్ చేశానండి. ఎవరు మీరు? సార్ ఎవరు మీరు? నా పేరు రంగా అండి. ఎక్కడ నా పేరు రంగా. ఎక్కుంటారు? నార్పల. నారపల్లి ఎక్కుంటారు? నార్పల్ వచ్చేసి చింతవనం కొట్టాల్లో ఉంటామండి. సింతోనం కొట్టంలో. ఉమ్. ఏం పని చేస్తారండి? సార్ నా డీటెయిల్స్ ఎందుకు నాకు అర్థం కాదు. నేను అడగాల్సిన ప్రశ్న ఏంటి అనేది ఇంపార్టెంట్, కానీ నా డీటెయిల్స్ వల్ల మీకు ఉపయోగం ఏంటి చెప్పండి. కాదు, ఇప్పుడు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ఎవరు ఎక్కడ ఇప్పుడు నన్ను అడిగితే మీరు? సార్ నేనేమన్నాను, మీరు పాస్టరా అన్నాను అంతే. ఉమ్, అవునండి అన్నారు. ఓకే అయిపోయింది. మరి ఇప్పుడు నేనేమన్నా నేను మీరు కూడా ఇంకా పాస్టర్ కాకుండా ఇంకా వేరే పనులు ఏమైనా చేస్తారా, ఏదైనా ఉమ్, బిజినెస్ ఇంకోటి చేస్తారా అని నేను అడగలేదు కదా. నేను ఏమండి ఒకటి, నేను మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు ఎవరు అనేది కనుక్కోవాలి కదా. ఓకే, నేను చెప్తున్నాను కదండి, నా పేరు రంగా. నీకు ఆల్రెడీ దాంట్లో పడి ఉంటుంది. ఇది లేదు మన లేదు, నాకేం ట్రూకాలర్ లో పడలేదు అట్లా. ఉంటుంది. ట్రూకాలర్ లో కూడా ఉంటుంది నా పేరు. ఏమో నాకు సరే అండి. శ్రీకారం లేదు. నేనైతే ఏదో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అండి. ఓకే, నో ప్రాబ్లం. ఇంకా ఉమ్, అంతేనా? ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉన్నాయా? ఆధార్ కార్డులు, మా అవన్నీ ఏం ఇంటికి లేదు. పిల్లలు ఎంతమంది పిల్లలు ఉన్నారు? అవన్నీ ఏం లేదు, చెప్పండి. సరే, ఒక నిమిషం సార్. ఆ, ఉమ్, మీరు ఫ్రీగానే ఉన్నారా? ఒక 2 నిమిషాలండి, నేను ఒక ప్రశ్న అడుగుతాను. దానికి సమాధానం చెప్పగలిగితే ఇంకా మాకు కూడా కొంత. నేను కూడా ఆల్రెడీ ఎస్కిస్టేనండి. ఉమ్, ఆల్రెడీ నేను అక్కడ నుంచి వచ్చిన వాడిని నేను. ఉమ్, ఓకే సార్. ఒకసారి 1వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనంలో ఉమ్. అదొకసారి మీరు తీసి చదువుతారా, లేదా నన్నే చదవమంటారా? చదవండి. ఓకే, నేను ఇది చదువుతానండి. మళ్ళీ నెక్స్ట్ వచ్చిన నేను చెప్తాను, మళ్ళీ తర్వాత మీరు చదవండి. ఎందుకంటే నేను చదివిండేది నా తప్పు అనుకొని మరి మీరు ఏ గ్రంథంలో తీసుకున్నారంటే బాగుండదు. ఉమ్, నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును రాడు అన్నాడు. ఒకడు ఉమ్, ఉండడు అన్నాడు. ఉమ్, అది ఎవరి గురించి అనేది కూడా మీకు తెలిసి ఉంటుంది బహుశా. ఉమ్, అప్పుడు యెహోవా చెప్తున్నాడు ఆ మాట. ఉమ్, యెహోవా చెప్పాడంటే యెహోవా సర్వజ్ఞాని కదండి, ఉమ్, సర్వశక్తివంతుడు కదండి. ఉమ్, ఈ లెక్కన వేసుకుంటే ఇప్పుడు యెహోవా ఓ మాట చెప్తున్నాడు. ఇది 1వ రాజుల గ్రంథం 3:12 చెప్పాడు ఆ మాట. ఇప్పుడు ఈ ఉమ్, లెక్కన వేసుకుంటే ఉమ్, నీ వంటి వాడు ఒక్కడు అన్నాడు. కానీ ఉమ్. అలాంటి వాళ్ళు అనేకులు తయారు చేశాడు, అనేకులు ఇదయ్యారు. అంటే అతని చెప్పినటువంటి ఏదైతే ఆజ్ఞ ఉందో ఆ ఆజ్ఞని యెహోవానే ఖండించాడు. మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? మీరేం చెప్తారు? మీరు చెప్పింది క్లారిటీగా చెప్పండి కొంచెం. ఇప్పుడు యెహోవా దేవుడు అన్నాడంటే అది ఎవరి గురించి అన్నాడు సార్ అనేది కాదు కదండి. నేను అధ్యాయంతో సుద్ధ చెప్పాను. ఇంకా మళ్ళీ ఎవరి గురించి అన్నారంటే ఆ అధ్యాయం మీకు తెలియదు అంటారా? తెలియదని నేనంటున్నది ఒప్పుకోండి. నేనన్నది మరి ఏమంటే, ఉమ్, అయ్యా, నేనన్నది ఏమంటే, చెప్పండి. హలో, చెప్పండి. నేనన్నది ఏమంటే మీరు చదివిన భాగము ఎవరి గురించి అన్నాడు, ఎవరిని అన్నాడు, ఎవరెవరు అన్నాడు అనేది మీరు చదివి ఉంటారు కదా. అవును. మరి చదివిన తర్వాత మరి ఇంకా మీకు డౌట్ ఏంటి ఇంకా? మీకు తెలియదంటే నేను దాన్ని చెప్తానండి. మీకు తెలిసింటే చెప్పండి అని చెప్తున్నాను. ఓ పని చేయండి. అయ్యా, ఫోన్లో ఏమి ఉమ్. కానీ ఫోన్లో ఏమి కానీ రండి ఒకసారి, పర్వాలే మాట్లాడదాం, దానికి ఏముంది. అలా అలా కాదండి, నేను వస్తాలే కానీ ఇబ్బంది ఏం లేదు. నేను అంటున్నది ఏంటంటే 1వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనంలో ఇక్కడ ఉన్నటువంటి సందర్భం చెప్తున్నా. అంటే 1వ రాజుల గ్రంథం చెప్పాను. 1వ రాజుల గ్రంథం ఎవరికి గురించి రాయబడింది కూడా మీకు తెలీదా? మీరు ఆలోచించాలి కదండి. మరీ ఇంత నేను చెప్పేది మూర్ఖత్వంగా వినండి. అంటే ఎట్లా సార్? పాస్టర్ నేను గారు చెప్పేది అయిపోతా వినండి. నేను చెప్పేది జిల్లా మీరు అంతా మీ పేరే చెప్తుంది. జిల్లా కాదు అంతా చెప్పాను. మీరే అంటే ఎట్టంటారు? నేను చెప్పేది వినండి. ఇప్పుడు చెప్పండి. నాకు మూర్ఖత్వం అని అవన్నీ అవన్నీ వద్దు ఏమండి.
మీకు ఏదైనా డౌట్ ఉంటే వచ్చి కూర్చోండి సార్ మాట్లాడండి మీ దగ్గరికి అంతేగాని నేను కాదు, మీ దగ్గరికి వచ్చి ఆర్- నేను డౌట్ తీసుకోవడం ఏందండి? నాకు అర్థం కాదు. నేను ఇప్పుడు అడిగేది డౌట్ ఏంటి? కోసం ఇప్పుడు డౌట్ కోసం కదా మీరు ఫోన్ చేసింది. ఆ, అవునండి, నేను కాదండి. ఆ డౌట్ కోసం నేను కాల్ చేయాలంటే కనుక మీరేం చేస్తున్నారు? నేను అధ్యాయం శుద్ధ చెప్తున్నాను కదా, అది ఎవరి సందర్భం మీద మీకు తెలీదా? మీకు తెలీదని చెప్పండి. నేను పలానా చెప్పేది సందర్భం అండి. బ్రదర్ బ్రదర్ ఇప్పుడు ఓ, వాదించేకి ఫోన్ చేశారా మాట్లాడడానికి తెలుసుకోవడానికి లేదు ఫోన్ లేదు, చేశారా? నేను ఎందుకంటే నేను ఎక్స్ క్రిస్టియన్ గా నేను త్వరలోనే నేను వెళ్ళిపో వెళ్ళిపోదలుచుకున్నాను. ఎందుకు అంటే నాకు సర్లే సెట్ కాలేదు. మీరు నా ప్రశ్నకు సమాధానం నాకు కావాలి. అది మీ అందరిని అడిగితే మీ నంబర్ ఇచ్చారు. అందరినీ మీరైతే అడిగితే మొత్తం జిల్లాకంతటికి ఏదంటే ఏం లేదు నడిందొడ్లో అంతా నడిందొడ్లి, నార్పల అందరిని అడిగితే గనక వాళ్ళందరూ ఏమన్నారంటే నీ ఉమ్, ప్రశ్నకు వాళ్ళు నాకు చెప్పలేదు ఆ ప్రశ్నకు సమాధానం ఎవరు. ఉమ్, ఉమ్, వాళ్ళ చేత కాలేదు. కనీసం ఉమ్. వాళ్ళంటే చెప్పలేదు. మీరన్నా చెప్తారా లేదా అనే కాన్సెప్ట్ మీరు తో యాక్చువల్ గా మీ మీరు నంబర్ అడుగుతు ఇచ్చారు. మీరు అడుగుతున్నారు దాని గురించి తెలుసుకోవాలంటే రండి ఒకసారి కూర్చొని మాట్లాడదాం దాంట్లో నేను ఏముంది రావడం ఇప్పుడు. కాదు సార్, నాకు అర్థం కాదు. ఇప్పుడు ఒక పాయింట్ లో చెప్పొచ్చు కదా, అవును తమ్ముడు మీ అట్లా పరిస్థితి ఈ అధ్యాయం ఇలా ఇలా చోటు ఉంటుంది తెలుసుకునే అని చెప్పొచ్చు వ్యక్తి కదా. ఏమండి ఒకటి ఏదైనా తెలుసుకోవాలనుకుంటే ఏమి దాన్ని ఆర్గ్యుమెంట్స్ తో ఎప్పుడు తెలుసుకోలేము. అంటే ఏమి దాన్ని ఉమ్, పరిష్కారం ఎలా చేసుకోవాలంటే కూర్చొని నువ్వు ఒకవేళ ప్రశ్న వేస్తే దీనికి అర్థం ఏమయ్యా చెప్తే నేను దాన్ని క్లారిటీగా చూపించి చెప్పడము. అంటే దానికి ఇప్పుడు ఇంకా డౌట్ ఉంటే చెప్పలేరంటారు. చెప్పేది దానికి ఇంకా ఫోన్లో కాదండి, ఫోన్లో కాదు. రండి ఇప్పుడు మీకు వీలు ఉంటే రండి. ఓకేనా పని ఉంది అలా కదండి, ఒక నిమిషం అండి సార్, ఒక్క చెప్పండి. నిమిషం సార్. నేను అలా కాదండి అని అంటున్నాను. అంటే మీరు అనుకొని ఏదన్నా వచ్చి దగ్గరికి వచ్చి మాట్లాడండి అంటున్నారు. నేను ఉమ్, దగ్గరికి రావాల్సిన అవసరం, ఇప్పుడు ఆల్రెడీ మాట్లాడుతున్నాం కదా, నేను అడిగిన సబ్జెక్ట్ సర్లేదు సార్ అడుగుతున్నాను కదా, మీరు బ్రదర్ చెప్తే కొంచెం అయిపోద్ది కదా. ఎందుకంటే తర్వాత మాకు మళ్ళా నేను వచ్చి ఒకటండి, మీరు ఈక్వల్ గా చెప్పారనుకోండి, మీ దగ్గరికి వచ్చి అవును ఇది ఏదో సమాధానంగా ఉంది అని నేను రాగలుగుతాను. కాదు అంతేగాని బ్రదర్ మీరు ఏది లేకుండా మీరు వచ్చి కూర్చోండి అంటే మేమేమన్నా మీరు ప్రవచనాలు నీకు వద్దామా? ఒక విషయం అడుగుతా బ్రదర్, ఒక విషయం మీరు బైబిల్ గురించి తెలుసుకునే వాళ్ళు ఫోన్ చేసి ఫోన్లో అన్ని అది ఇట్లా ఇది ఇట్లా తర్వాత మీరు బాగా తెలియకూడదు మీకు అంత సార్ జ్ఞానం లేదా మీకు అంత మూర్ఖత్వం ఉందా ఇవన్నీ మాట్లాడకూడదు. ఏం బ్రదర్ ప్లీజ్ సార్ సార్ ఏమనుకోవద్దు. ఓకే ఓకే రండి సార్, మీ మాట నేను ఎక్కువ కానీ ఏంటంటే రండి ఇప్పుడు ఒకసారి మీరు రండి బైబిల్ పూర్తి చదివారా లేదా అది చెప్పండి. నాకు ఓకే, నా నేను గురించి మీకు వద్దండి. రండి నీ ఒకసారి గురించి కూర్చున్నాము. తెలియకోకుండా కాదండి, నీకు తెలియనట్లు అట్లా ఇప్పుడు కాదండి. నేను బైబిల్ నేను చెప్పేది చదివానా వినండి సార్. ప్రార్థన చేశానా బ్రదర్ సార్ నేను అట్లా కాదు నేను సార్. ఆర్గ్యుమెంట్ చేసేకి లేదు బ్రదర్ పడింది నాకు కొంచెం. ఇప్పుడు పలానా చోటుకి వెళ్తే అది పని జరుగుతుంది అన్నప్పుడే ఆడికి కాదు వెళ్ళగలుగుతాం గానీ అసలు చెప్పేది ఆ మాట పని జరగదన్నప్పుడు ఎందుకు వెళ్ళాలి మీరు మనం వాడికి? మీరు వస్తే మరి పని జరుగుతుంది రండి. అవును, ఇప్పుడు నా వర్షన్కు నువ్వు సమాధానం చెప్పగలిగితే నేను రాగలుగుతాను వాడికి. సర్లే బ్రదర్ రోంత కానీ కనీసం సరే సరే పని మీద ఉన్నాము 1% అనే చెప్పాలి ఎందుకంటే కదా. మీతో ఇంతసేపు మాట్లాడేకి మాకు అంత ఇది లేదు కొంచెము పని మీద ఉన్నాము. ఓకే అది బ్రదర్ అది అలా చెప్పండి. ఇంకా మీకు తెలియదని చెప్పండి. ఓకే అండి, ఎందుకు నో చెప్తాం ప్రాబ్లం. తెలీదని. తెలియదు కాదు కదా మేము మీకు తెలియదు వాదించేకి కాబట్టి. ఆర్గ్యుమెంట్ చేసేకి బ్రదర్ నేను మాట సార్ చెప్తున్నాను నేను సేవకుడుగా. ఒకటే వచనం చెప్పాను సార్, నేనేం సరే వాదించడానికి చెప్తే ఫోన్ చేయలేదు. మనలేండి చెప్తే మనలేండి నేను వాదించేయలేను. ఏమి ఒక విషయం చెప్తా మీరు ఏ ఉద్దేశంతో ఇప్పుడు నేను ఏమంటున్నానంటే మీరు తెలుసుకోవాలంటే రండి బ్రదర్ అంటున్నా చర్చికి రండి నేను లేదు రాండి నా అన్నట్టు దగ్గర రండి. నాది సార్, నాది అన్నట్టు డిస్టిక్కే కదా, నేను వేరే వాడిని వేరే జిల్లా వాడిని కాదు సర్లేండి కదా. బ్రదర్ ఇప్పుడు మేము ఇవన్నీ మాట్లాడడానికి ఫోన్లో లేదు బ్రదర్. సర్లేండి బ్రదర్ అంటే ఇంకా అయితే మీకు తెలియదు అంటారు. ఓకే అండి, నో ప్రాబ్లం. మీకు తెలియదని మీరు చెప్పుకుంటారు.